మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. శ్రీ దక్షిణామూర్తి జ్ఞానప్రదాత ఆది గురువు పరమేశ్వరుని జ్ఞానస్వరూప అవతారమే శ్రీ దక్షిణామూర్తి. అందరు గురువులు తమ వాక్కులతో శిష్యుల సందేహాలను నివృత్తి చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తే, ఈ గురువు మాత్రం తన మౌనంతో శిష్యుల యొక్క సందేహాలన్నీ నివృత్తి చేసి అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు. అటువంటి గురువు గారు ఈ దక్షిణామూర్తి స్వామి. వీరు ప్రథమంగా సనక సనందన సనత్సుజాతులనే ఋషులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. ఇక ఈ జ్ఞానస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని మనం పరమేశ్వరావతారంగా చెప్పుకునే పరమపూజ్య శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటి ఒక చక్కని అద్భుతమైన శక్తివంతమైన స్తోత్రాన్ని భావయుక్తంగా మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. మిత్రులందరూ కూడా ఈ స్తోత్రాన్ని భక్తితో విని చదివి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలన్న సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడి అపారమైనటువంటి జ్ఞాన సంపద కూడా మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్తోత్ర పఠనం వల్ల మనం జీవితంలో ఎదుర్కొనే ఎలాంటి కఠిన సమస్యలనైనా అతి సులభంగా పరిష్కరించుకొనగలిగే శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. సుఖ సంతోషాలతో జీవించగలిగే పరిస్థితులు నెలకొంటాయి. ఇక స్తోత్రం చదువుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తమ్మదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. అత్యున్నతమైన జ్ఞానస్వరూపుడైన వేదాల ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ప్రకాశింపజేసేవాడిని నేను శరణు వేడుకుంటున్నాను. మోక్షం పొందాలనే కోరిక ఉన్నవారు అతనిని ఆశ్రయించాలి. ధ్యానం. ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్మిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. పరమానంద స్వరూపుడు, బ్రహ్మజ్ఞానాన్ని మౌనంగా ప్రకటింపజేసేవాడు, యవ్వనంతో ప్రకాశవంతంగా ఉండేవాడు, జీవితానికి సంబంధించిన పరమ సత్యాన్ని తెలిసిన మహారుషులచే పరివేష్టితుడు, నిత్యానంద భరితుడు, స్వీయ సాక్షాత్కార స్థితి మరియు తన చిన్ముద్ర గుర్తుతో మరియు
నవ్వుతున్న ముఖంతో అందరినీ ఆశీర్వదించేవాడు అనుభవించిన ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. వటవృక్షం క్రింద నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని తన చుట్టూ ఉన్న ఋషులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, 3 లోకాలకు గురువు, జీవిత దుఃఖాలను పోగొట్టేవాడు అయిన ఆ దక్షిణామూర్తికి నమస్కారం. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. మర్రి చెట్టు కింద ఒక యువ గురువు ముందు వృద్ధ శిష్యులు కూర్చొని ఉన్న అందమైన చిత్రం. గురువు తన మౌనం ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ శిష్యుల సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సమస్త జ్ఞాన భాండాగారము, సమస్త లోక రోగ నివారిణి, సకల లోకాలకు గురువు అయిన దక్షిణామూర్తికి నమస్కారం. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం అనే విశ్వశబ్ద స్వరూపుడు, స్వచ్ఛమైన జ్ఞానస్వరూపుడు, పవిత్రుడు, శాంతియుతుడు అయిన దక్షిణామూర్తికి నమస్కారం. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. మర్రి చెట్టు క్రింద కూర్చొని శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన మహాప్రభు అయిన దక్షిణామూర్తికి నమస్కారం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. పరమేశ్వరుడు మరియు గురువు యొక్క వివిధ రూపాలలో వ్యక్తమయ్యే ఏ రూపంలోనూ విభజించబడని మరియు అతని శరీరం మొత్తం విశ్వంలో వ్యాపించి ఉన్న దక్షిణామూర్తికి నమస్కారం. అంగుష్టతర్జనీ యోగముద్ర వ్యాజేన యోగినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివ. అతను బొటన వేలు మరియు చూపుడు వేలిని కలిపే సముజ్ఞతో యోగాముద్రలో కూర్చున్న నిజమైన యోగి, వేదాల అర్థాన్ని తెలియజేసి బ్రహ్మం మరియు వ్యక్తిత్వం యొక్క ఏకత్వాన్ని చూపే ప్రభువు. ఓం శాంతి శాంతి శాంతి. స్తోత్రం. స్తోత్రం. విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే
స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. అద్దంలో కనిపించే నగరం వలె అతను తనలో ఉన్న మొత్తం విశ్వాన్ని ప్రతిబింబిస్తాడు. కానీ అది బయట ఉన్నట్లుగా మాత్రమే కనిపిస్తుంది. నిద్రలో మేము ఒక కల యొక్క మాయాభ్రాంతిని వాస్తవికతగా గ్రహిస్తాము. కానీ నిద్ర నుండి మేల్కొన్నప్పుడు మనం సత్యాన్ని గ్రహిస్తాము. అదేవిధంగా ఈ విశ్వం స్వయం నుండి భిన్నంగా కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఇది స్వీయ నుండి భిన్నమైనది కాదు. ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయంలో మేము ఈ సత్యాన్ని అనుభవిస్తాము మరియు ఆత్మ మరియు పరమాత్మ యొక్క విభజన లేని సిద్ధాంతాన్ని గ్రహించాము. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞ నిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయాత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. విశ్వం యొక్క స్పృహ మరియు భేదం లేని సత్యం ఒక విత్తనం యొక్క మొలక వంటిది. అది దాని పెరుగుదల తర్వాత భిన్నంగా కనిపిస్తుంది. మాయ ఈ సృష్టిని వివిధ రూపాల్లో మరియు సమయం మరియు స్థలం యొక్క విభిన్న అంశాలలో ఒక విచిత్రమైన పద్ధతిలో ప్రదర్శిస్తుంది. ఒక మహాయోగి మాత్రమే మాయతో ఆడుకుంటున్నట్లుగా తన స్వంత సంకల్పంతో విశ్వం యొక్క ఆవిర్భావాన్ని సృష్టిస్తాడు మరియు చూస్తాడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవం భోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. అతని సంకల్పం ద్వారా ఈ అవాస్తవ మరియు తెలియని ఉనికి నిజమైనది మరియు దాని అర్థాన్ని పొందుతుంది. వేదాలలో చెప్పబడినట్లుగా అది తనను ఆశ్రయించిన వారికి సత్యసాక్షాత్కారాన్ని కలిగిస్తుంది మరియు అంతిమ సత్యం యొక్క ఈ స్వీయ సాక్షాత్కారం ప్రాపంచిక అస్తిత్వ సముద్రంలో జనన మరణ చక్రాన్ని అంతం చేస్తుంది. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమను భాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. అనేక రంధ్రాలు ఉన్న కుండలో ఉంచిన పెద్ద దీపం నుండి కాంతి వెలువడినట్లుగా అతని దివ్యజ్ఞానం
మన కళ్ళ నుండి మరియు ఇతర ఇంద్రియాల నుండి బయటకు వస్తుంది. అతని తేజస్సు ద్వారానే విశ్వంలోని ప్రతిదీ ప్రకాశిస్తుంది మరియు వ్యక్తమవుతుంది. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః. మాయాశక్తివిలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఈ శరీరం, ప్రాణం, ఇంద్రియ అవయవాలు అస్థిరమైన బుద్ధి లేదా శూన్యతను తమ నిజమైన ఉనికిగా భావించేవారు అజ్ఞానులైన స్త్రీలు, పిల్లలు, అంధులు మరియు మూర్ఖుల వలె ఉంటారు. వారు తప్పుడు నమ్మకాలను కలిగి ఉంటారు, కానీ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. మాయ యొక్క శక్తితో సృష్టించబడిన ఈ మాయను ఆయన మాత్రమే నాశనం చేయగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఆకాశంలో రాహువు సూర్యచంద్రులను ఎలా గ్రహణం చేస్తారో మాయ యొక్క శక్తి తన యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహణం చేస్తుంది. ఇది అజ్ఞానానికి మరియు మాయకు దారితీస్తుంది. గాఢ నిద్రలో అన్ని ఇంద్రియ అవయవాలు ఉపసంహరించబడతాయి. ఇది శూన్యతకు దారితీస్తుంది. అయితే మేల్కొన్న తర్వాత ఇది నిద్రస్థితిలో ఉన్న అదే అస్తిత్వమని మనం గ్రహిస్తాము. అదేవిధంగా ఆధ్యాత్మిక మేల్కొలుపు సమయంలో ఒక వ్యక్తి తన నిజమైన స్వభావాన్ని గ్రహించగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశలలో, నిద్రస్థితిలో మరియు ఇతర 3 స్థితులలో మరియు ఎలాంటి కఠినమైన పరిస్థితులలో ఆత్మ ఎల్లప్పుడూ పరిస్థితులు మరియు సమయంతో సంబంధం లేకుండా ప్రకాశిస్తుంది. భగవంతుడు తనకు లొంగిపోయిన వారికి తన శుభ సంజ్ఞ ద్వారా స్వీయ స్వభావాన్ని వెల్లడి చేస్తాడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఒకరు ప్రపంచాన్ని కారణం మరియు ప్రభావంగా చూస్తారు, మరొకరు దానిని విశ్వం మరియు దాని ప్రభువుగా చూస్తారు. గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, సృష్టికర్త, ఇలా ప్రతి బంధంలో తేడాలుంటాయి. అదేవిధంగా ఒక వ్యక్తి మేల్కొని లేదా స్వప్న స్థితిలో ఉన్నట్లుగా గ్రహించవచ్చు. నేను యొక్క నిజమైన స్వభావం మాయకు మించినది. వ్యక్తి భ్రమ కారణంగా ఈ తేడాలను నమ్ముతాడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. భూరంభాంస్యనలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇచ్ఛాభాతి చరాచరాత్మకమిదం యశ్చైవ మూర్ధ్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే 5 అంశాలతో రూపొందించబడింది మరియు సూర్యుడు, చంద్రుడు మరియు స్పృహచే నియంత్రించబడుతుంది. చలించే మరియు కదలని అస్తిత్వాలన్నింటినీ మూర్తీభవించిన భగవంతుని యొక్క ఈ 8 శక్తి స్వరూపం ఆయన ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది. పరమాత్మ అయిన భగవంతుడు తప్ప మరొకటి లేదు. జ్ఞాని మాత్రమే ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. సర్వాత్వత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్తదర్థ మననాధ్యానాచ్చ సంకీర్త. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్తదర్థ మననాధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం స్వయం యొక్క నిజమైన అవగాహన యొక్క సారాంశం. ఈ శ్లోకాన్ని వినడం, ధ్యానం చేయడం మరియు ప్రతిబింబించడం ద్వారా ఒక వ్యక్తి తన స్వంత నిజమైన స్వరూపాన్ని గ్రహించగలడు. ఈ అవగాహనతో సకల శక్తులు, మహిమలతో పాటు ఈశ్వర స్థితిని పొందుతాడు. అలాగే ఈ సాక్షాత్కారం జీవితం యొక్క పూర్తి పరివర్తన చేయడానికి 8 రకాల శక్తులను తెస్తుంది. ఇది శ్రీ శంకరాచార్య విరచితం దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం. అజ్ఞానాన్ని పోగొట్టి తన శిష్యులను జ్ఞానమార్గంలో నడిపించే సార్వత్రిక గురువుగా దక్షిణామూర్తిని భావిస్తారు. ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని నమ్మకం. ఈ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించడంలో కూడా ఈ స్తోత్రం సహాయపడుతుంది. శుభం.